మ్యామ్ ఎవ్వరికీ వయసైపోవాలి, నేను వయసైపోయినట్లుగా కనిపించాలని అసలు ఎవ్వరికీ ఉండదు. అందరికీ అందంగా ఉండాలని ఉంటుంది, యంగ్‌గా ఉండాలని ఉంటుంది. ఎంత వయసొచ్చినా గూడా. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే. యాక్చువల్లీ మనకి అంటే లైక్ టీనేజ్ అనుకోండి 20s వరకు మన స్కిన్ అనేది లైక్ అప్వర్డ్ గ్రోత్ అనమాట. మనకి బేసికల్లీ యూత్ఫుల్‌గా, టైట్‌గా, సపుల్‌గా, మంచిగా లైక్ ప్లంపీగా అలా ఉంటుంది స్కిన్. సో వన్స్ యూ క్రాస్ 20 ఫ్రమ్ 21 ఆన్వర్డ్స్ ఓన్లీ వీ విల్ స్టార్ట్ ఏజింగ్. బట్ మేబీ బై ద టైమ్ వీ సీ ఫీచర్స్ అండ్ ఆల్ 25, 26 వాళ్ళ నుంచి కూడా మనకు ఎంతో కొద్ది గొప్పగా, నాకు ప్రామినెంట్ ఏజింగ్ అనను నేను, ఎంతో కొంత ఏజింగ్ అనేది మనకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. బేసికల్లీ ఏంటంటే ఏజింగ్కి ఏం రీజన్స్ ఉంటాయి అంటే మన క్రోనలాజికల్ ఏజ్ ఒకటి, అంటే మన వయసు పెరుగుతున్న కొద్దీ అది ఇన్ఎవిటబుల్, మనకు కొల్లాజన్ పోవడము అవన్నీ కూడా జరుగుతాయి. బట్ మనము దేనివల్ల ఏజింగ్ అనేది ఫాస్ట్ టైం చేస్తున్నాము అంటే సన్ ఎక్స్పోజరు, అన్హెల్దీ హ్యాబిట్స్, స్ట్రెస్, స్మోకింగ్, లైక్ స్లీప్లెస్నెస్ అనుకోండి. ఇవన్నిటి వల్ల కూడా మనకి ఏమవుతుందంటే మన బాడీ పైన స్ట్రెస్ పడుతుంది. బాగా స్ట్రెస్ పడినప్పుడు ఏంటంటే ఏజింగ్ అనేది ఫాస్టెన్ అవుతుంది. అంటే వెన్ కంపేర్ టు, బట్ కొంతమంది జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా దాంట్లో చాలా రోల్ ప్లే చేస్తాయండి. కొంతమంది చాలా యంగ్గా ఉంటుంది, వాళ్ళ జీన్స్ అనేవి యంగ్ జీన్స్ అంటారు. సో వాళ్ళ జీన్స్ ప్రకారం వాళ్ళకి కొంచెం 50s వచ్చినా కూడా వాళ్ళు చాలా నార్మల్గా 30s, 40s లాగానే కనిపిస్తూ ఉంటారు. సో మనకు జెనెటిక్స్ అనేది మన చేతుల్లో ఉండదు, దాన్ని పక్కన పెట్టేస్తే. సో మన చేతుల్లో ఏముంది అంటే మనకి ఈ ఫోటో ఏజింగ్ అంటాం. ఫస్ట్ ఫోటో ఏజింగ్ అనేది మనం ప్రాపర్గా సన్ స్క్రీన్స్ని యూజ్ చేసుకొని ఫోటో ఏజింగ్ని మనము దాని నుంచి మనము చాలా వరకు బయటపడవచ్చు అనమాట. కొద్దిసేపు బయటికి వెళ్ళినా కూడా, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం ఏమి ఫుల్ డోర్స్ అన్ని పెట్టేసుకొని కూర్చోం కదా. లైక్ ఈవెన్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇవన్నీ మనకి రొటీన్గా ఈ బల్బ్స్ వీటన్నిటి నుంచి కూడా ఎంతో కొంత ఉంటుంది. మనకి స్క్రీన్స్ యూజ్ చేస్తాము, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పెద్ద మనకి యూవీ రేడియేషన్ కింద రాకపోయినా కూడా ఈవెన్ అట్లీస్ట్ వెన్ యూ ఆర్ ఎట్ హోమ్ ఆల్సో, అందరి పేషెంట్స్ రొటీన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఇంట్లోనే ఉంటాను, నేను సన్ స్క్రీన్ పెట్టుకోవడం అవసరమా అని అంటారన్నమాట. మీరు ఇంట్లోనే ఉంటారు కానీ బేసికలీ ఒకే రూమ్లో ఉండరు కదా. మీరు బాల్కనీలోకి వెళ్తారు, బయటకు వెళ్తారు, ఒకవేళ పిల్లలు స్కూల్ నుంచి వస్తే పికప్ చేసుకోవడానికి వెళ్తారు. సో మీరు ఖచ్చితంగా సన్కి ఎంతో కొంత ఎక్స్పోజ్ అవుతున్నట్టే. అలా లేకపోయినా మార్నింగ్ లేస్తే టీవీ చూస్తాము, ఫోన్ చూస్తాము, అది మనము కొంచెం నెగ్లిజబుల్గా అనుకున్నా కూడా, బట్ మనం అడుగు బయట పెట్టకుండా అయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఉండము. మనకి పెద్ద ఇప్పుడు మనకి విండోస్ కూడా చాలా పెద్దగా, అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అయితే చిన్న చిన్న కిటికీలాగా ఉండేవి, కానీ ఇప్పుడు పెద్ద విండోస్ ఎక్కడ వెంటిలేషన్ బాగుండేలా చూసుకుంటున్నారు. సో అప్పుడు మనకి వెంటిలేషన్తో పాటు మనకి సన్ కూడా వస్తుంది కదా. సో సన్కి ఎక్స్పోజ్ అవుతాం కదా, అందుకని సన్ స్క్రీన్ అనేది చాలా పక్కాగా, చాలా మంచి లిబరల్ క్వాంటిటీలో పెట్టుకోవాలి. ఒక సన్ స్క్రీన్ కొనేసి దాన్ని ఆల్మోస్ట్ 1 year వాడే వాళ్ళు కూడా ఉంటారు. సో సన్ స్క్రీన్ అనేది లిబరల్గా పెట్టాలి. అంటే ఒకవేళ క్రీమ్ ఫామ్ అనుకోండి 2 fingers లెంత్ అంటాము, ఒకవేళ లోషన్ ఫామ్ అనుకోండి సో లెస్ దాన్ 1/2 teaspoon అంటారు ఫేస్ అండ్ నెక్ కోసము. సో ఈచ్ అప్పర్ లిమ్కి 1 teaspoon అని అట్లా ఒక మెజర్మెంట్ ఉంటుంది. సో మనకి ఏంటంటే ఒకేసారి పెట్టుకోలేకపోయినా కొంచెం అప్లై చేసి ఒక 1/2 hour 40 minutes ఒక 20 minutes 10 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత అది అబ్జర్వ్ అయినాక మళ్ళీ పెట్టుకోండి. సో సన్ స్క్రీన్ అనేది మంచి క్వాంటిటీలో పెట్టుకోవాలి. అంటే మనం కొంచెం యూజ్ చేసినప్పుడు ఏంటంటే దానికి పెద్ద బెనిఫిట్ ఏమీ ఉండదు. సో మనం సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మనకి అట్లీస్ట్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 100 ఉంటే 100% ప్రొటెక్షన్ ఉంటుంది, 30 ఉంటే ప్రొటెక్షన్ ఉండదు అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈవెన్ 30 కూడా మనకు ఆల్మోస్ట్ 95-96% ప్రొటెక్షన్ ఇస్తుంది, 97% వరకు కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎనీ సన్ స్క్రీన్ లైక్ మనకి మామూలుగా SPF అనేది 30 ఉండి, PA ఫ్యాక్టర్ అంటే అది SPF అనేది మనల్ని UVB రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనకి PA ఫ్యాక్టర్ అనేది UVA రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ PA ఫ్యాక్టర్ 3+ ఉండేలాగా SPF మినిమం 30 ఉంటే సరిపోతుంది. 30 up to 50 వరకు కూడా ఓకే. బియాండ్ దట్ అంతగా అవసరం లేదంటాను, ఎందుకంటే 100 SPF ఆల్సో ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ 100% ప్రొటెక్షన్. సో ఈ సన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, మన స్కిన్కి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకొని సన్ స్క్రీన్ని ప్రాపర్గా యూజ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే అసలు నాకు సన్ స్క్రీన్ పెట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది, అసలు నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను, పడుకునే ముందు పెట్టుకోవచ్చా ఇలా అడుగుతారనమాట. సో అలా ఏం కాదు, మీరు సన్ స్క్రీన్ అనేది సన్ ఉన్నప్పుడు అంటే 8 AM to 5 PM మధ్యలో మీ ఫేస్ పైన సన్ స్క్రీన్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే మీకు కావాలి అంటే మనకి ఫ్లూయిడ్ సన్ స్క్రీన్స్ అని లైక్ లెస్ గ్రీజీ, ఇప్పుడు చాలా మార్కెట్లో కూడా మంచి సన్ స్క్రీన్సే దొరుకుతున్నాయి. ఫ్లూయిడ్ సన్ స్క్రీన్స్ అలాంటివి యూస్ చేయొచ్చు, అవి జిడ్డు తక్కువగా ఉంటాయి. అలా ఏమన్నా కొన్ని సన్ స్క్రీన్స్ యాజ్ ఎ డర్మటాలజిస్ట్గా సజెస్ట్ చేయొచ్చు కదా మాకు? బేసికల్లీ ఏంటంటే సన్ స్క్రీన్స్ వాడాలి, సన్ స్క్రీన్ వాడాలి, మాయిశ్చరైజర్ వాడాలి రెగ్యులర్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్. ఇప్పుడు వింటర్ కాబట్టి నా స్కిన్ డ్రై అయింది కాబట్టి నేను మాయిశ్చరైజర్ వాడతాను, సమ్మర్లో బేసికల్లీ సల్ట్రీగా ఉంటుంది, ఉక్కపోస్తుంది, అలాంటప్పుడు నేను ఎందుకు మాయిశ్చరైజర్ వాడాలి అనుకోకూడదు. మాయిశ్చరైజర్ ఖచ్చితంగా వాడాలి, ఏ సీజన్ అయినా వాడాలి. బట్ కాకపోతే మనం వింటర్లో థిక్గా ఉండే మాయిశ్చరైజర్స్ వాడతాము, సమ్మర్ వచ్చేసరికి కొంచెం వాటర్ బేస్డ్ థిన్ మాయిశ్చరైజర్స్ని వాడాలి. డిపెండింగ్ అపాన్ యువర్ స్కిన్ టైప్ యూ కెన్ చూస్. కొంతమంది వెరీ డ్రై స్కిన్ వాళ్ళు ఏ సీజన్లోనైనా థిక్ మాయిశ్చరైజర్ వాడినా పర్వాలేదు,
పర్వాలేదు. అంటే దట్ షుడ్ క్వాలిఫై లైక్ నాన్ కొమిడోజెనిక్, నాన్ గ్రీజీ అలా ఉండాలి దానిపైన. సో అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్ ఎనీ సీజన్ పక్కా యూస్ చేస్తూ మనము సన్ వల్ల వచ్చే ఏజింగ్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు హైడ్రేషన్, లైక్ మనకు వాటర్ మంచిగా తీసుకోవడం, 2.5 to 3 లీటర్స్ పర్ డే అట్లీస్ట్ వాటర్ సరిగ్గా కాదు. ఎందుకంటే వాటర్ వల్లనే మనకి హైడ్రేషన్ వచ్చేసి స్కిన్ అనేది మనకు యూత్ఫుల్గా లైక్ హైడ్రేటింగ్గా కనిపిస్తుంది, లేకపోతే డ్రైగా పాలిపోయినట్టుగా ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకి ఫుడ్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలు. దాంతోపాటు మనము హెల్దీ ఫుడ్, మనకి జంక్ ఫుడ్ అవాయిడ్ చేసినప్పుడు ఇంకా ఆప్షన్స్ వచ్చేసి హెల్దీ ఫుడ్డే కదా. సో హెల్దీ ఫుడ్ వచ్చేసి మెయిన్గా ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని, తర్వాత స్ప్రౌట్స్ తినగలిగితే కొంచెం స్ప్రౌట్స్ని కూడా తీసుకుంటే అది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. స్ప్రౌట్స్ తీసుకోండి. తర్వాత సీజనల్ ఫ్రూట్స్, మీరేవో చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సీజన్లో మనకి ఏవి దొరుకుతాయో ఆ 1 or 2 ఫ్రూట్స్ని మీరు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము. ప్రోటీన్, మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్, మీట్ అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం, ప్రోటీన్ కోసం ఎగ్స్ ఇలాంటివన్నీ. వెజిటేరియన్ అయితే మనకు దాల్, పనీరు ఇలాంటివన్నీ తీసుకోవడము. తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్, తర్వాత డేట్స్, తర్వాత వచ్చేసి ఈ వాల్నట్స్ ఇలాంటివన్నీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము. బేసికల్లీ ఏంటంటే రొటీన్గా మనము ఈ మష్రూమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి బి కాంప్లెక్స్ రిచ్ ఫుడ్స్ అనమాట. ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి డైట్ పరంగా కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు, బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ద యూత్ఫుల్ స్కిన్ అనమాట. సో డైట్ని పెట్టుకోవడము. తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే మనకి ఏమైనా స్కిన్ ఇష్యూస్ వచ్చినప్పుడు, అంటే బేసికలీ యాక్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు త్వరగా మనము యాక్నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే మళ్ళీ దానివల్ల వచ్చే కొలాజన్ డిగ్రేడేషన్ కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వేరే వచ్చేసి ఏంటంటే మనం ఒకవేళ మనకి ఏజింగ్ ఫీచర్స్ అనేవి కనిపిస్తున్నాయి, లైక్ ఫైన్ లైన్స్ కనిపిస్తున్నాయి, లేకపోతే కొంచెం స్కిన్ టైట్నెస్ అనేది తగ్గింది, అలాంటప్పుడు మనం ఎర్లీగా మైక్రో నీడ్లింగ్, RF అని ఇట్లాంటి కొన్ని యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అది మనం పీరియాడికల్గా చేసుకుంటూ ఉంటే మనకి ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతుంటే మళ్ళీ యాడ్ ఆన్ చేసుకుంటున్నట్టు. సో ఇలా మనము కొలాజన్ మనకి పోతున్న కొద్దిగా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రొసీజర్స్ ద్వారా. అంటే 100% మనం ఏజింగ్ని ప్రివెంట్ చేయడం గలమా అంటే చేయలేము, కాకపోతే పోస్ట్పోన్ చేసి గ్రేస్ఫుల్గా ఏజింగ్ని అయితే అచీవ్ చేయొచ్చు. సో మనకి ఫైన్ లైన్స్ వచ్చాయనుకోండి, బొటాక్స్ ట్రీట్మెంట్ అని, అంటే డైనమిక్ వ్రింకిల్స్ అంటారు. అంటే మనం ఎక్స్ప్రెషన్ పెట్టినప్పుడే మనకు ఆ లైన్స్ కనిపిస్తాయి. సో డైనమిక్ వ్రింకిల్ స్టేజ్లోనే మనం బొటాక్స్ లాంటి ట్రీట్మెంట్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనకి వాల్యూమ్ పోయింది, లైక్ అండర్ ఐలో హ్యాలో ఉంది, లేకపోతే చీక్స్ వాల్యూమ్ తగ్గిపోయింది అన్నప్పుడు మనకి ఫిల్లర్స్ ఇంజెక్షన్స్ ద్వారా కూడా ఆ వాల్యూమ్ని మనం రీగ్రెయిన్ చేసుకోవచ్చు. బట్ ఏం చేసినా కూడా అది ఎక్కువ రోజులు ఉండదు. మనం వీ నీడ్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ అనమాట. అంటే మనకి ఫిల్లర్స్ అనుకోండి 6 to 12 months అంటాము, బొటాక్స్ అనుకోండి 4 to 5 months ఆర్ మ్యాక్సిమం 6 months. సో ఇలా మనం వీటన్నిటి హెల్ప్ తీసుకొని లైక్ వీ కెన్ పోస్ట్ పోన్ ఏజింగ్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.